దేశంలో సువిశాల తీర ప్రాంతం కలిగిన ఏకైక జిల్లా శ్రీకాకుళం. జిల్లాలో 11 మండలాల పరిధిలో 196 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం విస్తరించి ఉంది. కడలే ఆధారంగా చేసుకుని తీరమే ఆవాసం చేసుకుని జీవనం సాగించే గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. జిల్లా మత్స్యకారులు అంటున్నారు. ఇక సముద్రం వేటకు వెళ్లే దారిలో సోలార్ విద్యుత్ లైట్స్, సిమెంట్ రహదారులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్ జోగినాయుడు అందిస్తారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించేటటువంటి ఏకైక జాతి ఏదైనా ఉందంటే కేవలం సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి గంగపుత్రుల అభ్యున్నతకు కేంద్రం రాష్ట్రం అనేక ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ మత్స్యకార దినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార యోజనా పథకంతో పాటు ఇతర పథకాలు తీసుకుని సుమారు 120 కోట్ల రూపాయలతో 2 లక్షల మంది మత్స్యకారుల జీవనాన్ని పురోగతించే బృహత్ కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు మనం శ్రీకాకుళం గోర్ల మండలం పిక్కలవానిపేటలో ఉన్నాం. ఇక్కడ తీసుకుంటే ఈ గ్రామంలో పూర్తిగా మౌలిక వసతులతో పాటు విద్యుదీకరణ చేశారు. జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే 11 మండలాల్లో 137 గ్రామాల్లో 2 లక్షల పైచలు మత్స్యకారులు జీవిస్తున్నారు. ఇచ్చాపురంలో డొక్కూరులో ప్రారంభమైతే సముద్రయానం మళ్ళీ రణస్థల మండలం కుమార్లో ముగిపోతుంది. దేశంలో అత్యంత సముద్ర తీర ప్రాంతం ఉన్న జిల్లా శ్రీకాకుళం కావడం, దీంతో పాటు ఈ జిల్లాలో ఉండే మత్స్యకారుల జీవన స్థితిగతుల్ని ముఖ్యంగా జీవన ప్రమాణాలని మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మత్స్యకార ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనా పథకం ద్వారా మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. నిరుద్యోగ యువకులకు వాహనాలు ఇస్తూ వాళ్ళే ఆర్థిక స్వాతంత్రంగా వ్యాపారాలు చేసుకోవడానికి, అదేవిధంగా సంతల్లో వెళ్లి దళాలు పాల్గొనకుండా వాళ్ళు మత్స్య సంపద కూడా నేరుగా దళాలకు వెళ్లకుండా అమ్ముకోవడానికి కూడా వీరు కల్పించారు. ఈ విధంగా జిల్లాలో ఉండే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఆ గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలి. ఏ ఒక్క గంగపుత్రుడు కూడా వలస వెళ్ళకూడదు, వలసగా వెళ్ళకుండా ఉండాలి అనే మంచి కాన్సెప్ట్ తో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ కలెక్టర్ పుష్కర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, వీరితో పాటు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి చెన్నాయుడు ఇదంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ చక్కని యాక్షన్ ప్లాన్ తయారు చేసి శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల స్థితిగతుల్లో కొత్త విలువలు తేవాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, గంగపుత్రులు ప్రశాంతంగా హ్యాపీగా జీవించాలని కోరుకుందాం. జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా.